ఆనందించాడు. ఆయన డైరెక్ట్గా పర్లోక రాజ్యం వెళ్ళొచ్చాడనే ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? పోలాంగ్ ఇచ్చు గారు అంత పెద్ద సేవకులు వెళ్ళారు. నువ్వు ఈరోజు చెప్పావు కదా ఆ స్త్రీ సువార్త చేయడం, అలాంటి వాళ్ళు సువార్తకి ఎదబట్టాయి. అందుకే నా ప్రియమైన సంఘానికి నేను ఏం చెప్తా ఉన్నాను తెలుసా? మీ పిల్లల్ని రెడీ చేయండి. ఎందుకు తెలుసా? మిషనరీస్ కి సిద్ధపడిచేయాలి. మన దేశానికి విలియం కేరీ వచ్చాడు. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన భార్యని పోగొట్టుకున్నాడు. అయినా భారతదేశానికి చాలా గొప్ప విషయాల్ని అందించాడు. ఆయన ఎక్కడి వాడో కానీ అందించగలిగాడు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు ఇది కంటిన్యూ చేయాలి. మీ యవనస్తులందరూ కూడా, తమ్ముడు, మీ యవనస్తులందరూ కూడా, శామ్యుయల్, మీ అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? మిషనరీలుగా రెడీ అయిపోవాలి. మిషనరీలుగా నువ్వు నించుంటే చాలు. దేవుడి పరిశుద్ధాత్మ శక్తి దిగిపోవాలి. అంత గొప్ప సేవకుడు అవ్వాలని కోరుకుంటాను. లేవాలి మీలో అనేక మంది. ఇందాక పాడే కదా, నజరేయుడు నా యేసయ్య. ఆ పాట ఎక్కడ రాశారో తెలుసా? ఎవరు రాశారో తెలుసా? ఏసన్న. ఎలా రాశారో తెలుసా? ఆయన విమానం ఎక్కారట. విమానం ఎక్కితే మధ్య దారిలోకి వచ్చినప్పుడు విమానంలో నుంచి బయటకు చూశారట. చూస్తే అప్పుడు ఆకాశం భూమి చూసిన తర్వాత, అందుకనే ఆయన రాసింది మొదటి పల్లవి ఏమని ఉంటుంది? ఆకాశ గగనాలలో నీ జానతో. అది యేసన్న గారు అంత గొప్ప సేవకుడు ఎందుకు తెలుసా? అంత గొప్ప పాటలు ఎందుకు రాయగలిగారో తెలుసా? ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈరోజు చెప్తా ఉంది, ఒక మిషనరీ కోసం తను ఎక్కడి నుంచో, ఏ దేశం నుంచో చైనాకి వెళ్ళాలని సిద్ధపడ్డాయి. ఏ దేశం నుంచి. ఈరోజు మనందరం కూడా వచ్చినందుకు మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకున్నాను. రాలేనుడికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకున్నాను. ఎందుకో తెలుసా? మన ఇంటి పక్కన చర్చ్ ఉన్న సమయానికి రాలేము మనం. తెలుసా? మిషనరీస్ కోసం ఆలోచిస్తున్నారండి. మేము మిషనరీస్ కోసం ఆలోచిస్తున్నాడు. సమయానికే చర్చకు రామంటే మేము 6 గంటల కంటే 8 గంటలకు వస్తామండి. ఎందుకంటే మొత్తం పనులు ఉన్నాయి. మిమ్మల్ని కాదమ్మా, నేను చెప్తున్నాను, ఉదాహరణ చెప్పు. ఎందుకు మళ్ళీ మనం మిషనరీస్ కోసం బోర్డు చదువుతాం, బోర్డు వింటాం. అబ్బో చాలా గొప్ప వాళ్ళు దేవుని కోసం చాలా ప్రయాసపడ్డారు, కానీ మన చర్చ్ మాత్రం సమయానికి మన పిల్లలు మిషనరీగా తయారు చేయాలి. దేవుని వాక్యమే చెప్పం ఇంట్లో కదా. ఈరోజు పాటలకున్న విలువ ఏంటో మీకు చెప్తాను. ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు పొందుకునే బహుమానం ఏంటో తెలుసా? దర్శనం. ఏంటి? దర్శనం. చూద్దామా? మొదటిది ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇంకొక ప్రశ్న ఉండిపోయింది కదా. సో 5వ అధ్యాయం 19వ వచనం తీసి రెడీ ఉండండి. నేను ప్రశ్న అడుగుతాను. మీ అందరి దగ్గర లైసెన్స్ ఉన్నాయా? లైసెన్స్ ఉందా? లైసెన్స్ దేవుడిచ్చిన లైసెన్స్ ఉందా మీ దగ్గర? లేదా? ఉందా? చెల్లి మీ దగ్గర లైసెన్స్ ఉందా? తమ్ముడు సామ్య, తమ్ముడు ఉందా? ఏంటో చెప్పండి. మన లైసెన్స్ బైబిల్ లేని చర్చికి ఇప్పుడు ఎలా వస్తున్నారు తెలుసా? చాలా మంది వాళ్ళ ఐఫోన్. ఏంటి? మాది ఐఫోన్ ఇలా పట్టుకొని, ఫోన్ పట్టుకొని వచ్చేస్తున్నారు. సింపుల్గా అందరూ యాప్ వేసుకొని ఇలాగ స్క్రోల్ చేసేసి లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి, అదే రోడ్డు మీద లైసెన్స్ లేకుండా వెళ్ళండి, గవర్నమెంట్ వారు ఊరుకుంటారా? తొక్క వేస్తారు. ఇప్పుడైతే ఒక్కొక్కరికి హెల్మెట్ లేకపోతే ఎంత 1500-1000 రూపాయలు వేస్తున్నారు. మా వైజాగ్లో అయితే అలాగే వేస్తున్నారు.
రాజమండ్రిలో అయితే హెల్మెట్ అక్కడ పంపదేమో, కానీ వైజాగ్లో హెల్మెట్ లేదంటే ఏం లేదు, జస్ట్ ఫోటో తీసి పంపిస్తాడు. అందుకని మీరు వచ్చినప్పుడు చేయాల్సిన ప్రథమమైన పని ఏంటో తెలుసా? బైబిల్తో పాటు ఇంకొక వస్తువులు తెచ్చుకోవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో రాసుకోవడానికి. సామ్యాల్, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నెమరు వేసుకోవడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే రాసుకోవడానికి ఇంకొక వస్తువులు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇక్కడ ఉన్నవారు, అన్న మీరు దేవుడికి, అన్న మీకు మీ అందరికీ అడుగుతారు, దేవుడికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారు? ఎంత దగ్గరగా? సరే అమ్మ, మీరు దేవునికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారు? చెప్పండి. నువ్వు చెప్పచ్చు, మీరు చెప్పండి. మళ్ళీ ఏ ఆన్సర్ అన్నా పర్లేదు, చెప్పండి. చెప్పండి అమ్మా, దేవునికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారంటే చెప్పట్లేదు మీరు అంటే మీ దగ్గర అమ్మ చెప్పండి. ఎంత సమీపంగా? చాలా సమీపంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, ఇక్కడ ఉన్నవారు దేవునికి మీరు ఎంత సమీపంగా ఉన్నారు? చెప్పండి. కబుర్లు మీరు చెప్తారు, చెప్పండి చెల్లి. ఎంత సమీపంగా, ఎంత దగ్గరగా ఉన్నారు? ఎంత దగ్గరగా మీరు జీవించగలుగుతున్నారు? హౌ క్లోజ్ యు ఆర్ లివింగ్ టు ద గాడ్? ఊపిరి అంత దగ్గరగా. వీళ్ళందరూ ఊపిరి అంత దగ్గరగా, వారు చాలా సమీపంగా. నేను ఆన్సర్ చెప్పలేదు సార్. ప్రపంచంలో ఒక ప్రశ్నకి 3 సమాధానాలు ఉంటాయి. 3 సమాధానాలు ఏంటో తెలుసా? దగ్గరగా ఉండడం, లేదా దూరంగా ఉండడం, లేదా మధ్యస్థంగా ఉండడం. ఆ 3 సమాధానాలు తప్ప ఇంకో ఆన్సర్ ఉండదు మనకి, ఇంకో ఆన్సర్ ఉండదు. ఈరోజు వాక్యం అయిన తర్వాత ఇదే ప్రశ్న పడి మీకు అడుగుతాను. మీరు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి, దేవా నేను చాలా దగ్గరగా, ఊపిరి అంత దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను వారు కూడా మీ హృదయాలను తెరిచినట్టయితే ఏం కర్మంటారు? ఉదయం చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మీ హృదయాన్ని తెరిచి సిద్ధంగా ఉంచాను. కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా మహేశ్వర, నీకు లెక్కలేని వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మాతో సూటిగా తాటిగా నువ్వు మాట్లాడు. నువ్వు ఏమి మాట్లాడాలనుకుంటున్నావో నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. నీవే మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మాకు, మా అందరికీ కావాల్సిన జీవాహారాన్ని మీరు అందజేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించమని, అర్థమయ్యే రీతిలో అర్థం కలిగిన ప్రతి వాక్యాన్ని మాకు అర్థం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఇప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఒకడినొకడు కీర్తనలతో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒకడికొకడు కీర్తనలతోనో సంగీతములతోనో, ఆ జాగ్రత్తగా వినండి, దేని సంబంధమైన? ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉన్నదంటే, మీరు చాలా లోతుగా పరిశీలన చేశారంటే, మనం ఒకరినొకరు దేనితో హెచ్చరించుకోవాలి? ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. నిజంగా అలాగే ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని మందిరాల్లో ఆత్మ సంబంధమైన పాటలు ఉన్నాయా? నువ్వు హెచ్చరిస్తున్నావా ఆత్మ సంబంధమైన పాటలు పాడి? ఉదాహరణకి ఇద్దరు పాడారు కదా, నజరేయుడైన నా యేసయ్య అని. అందుకని ఆయన ఆత్మ సంబంధమైన పాట రాశాడు. దైవజనుడు ఆత్మ సంబంధమైన పాట పాడే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని జానతో కొలిచాడని. ఎంతో కొలిచాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత భయంకరమైన దేవుడు నా దేవుడు అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు పాడుతున్నప్పుడు ఎవరి కోసం పాడుతున్నావు? ఈరోజు సంఘాలు ఎలా అయిపోయిందో తెలుసా? ఎలా అయిపోయిందో తెలుసా? నన్ను క్షమించండి మాట నేను చెప్తున్నాను. యవనస్తుడైతే యవన స్త్రీ కోసం పాడుతున్నాడు కదా, యవన స్త్రీ అయితే యవనస్తుడి కోసం పాడుతున్నాడు. దేవుడి పాటలు మళ్ళీ
సుమారు 7 పాటలు అనుకున్నాం దేవుని మందిరం. అలాగైపోయాయి దేవుని సంఘాలు. ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను మీకు. దేవుని సంఘాలు ఎంత దారుణంగా తయారైపోయారు, దేవుని సంఘాలు ఎంత దారుణంగా తయారైపోయాయో మీకు చూపిస్తాను. దేవుని సంఘాలు ఎంత దారుణంగా తయారైపోయాయి తెలుసా? చాలా దారుణంగా. నువ్వు నిజంగా పాట పాడుతున్నప్పుడు అది హెచ్చరికగా ఉంటుందా లేదా, హెచ్చరికగా ఉంటుందా లేదా అన్నది నువ్వు గమనిస్తా ఉన్నావా? నువ్వు ఎవరి కోసం పాడుతున్నావో, నిన్ను నువ్వు మార్చుకోవటానికి అనుదినము దేవుని సన్నిధిలో పాడుతున్నావా, లేకపోతే ఇతరుని ఏదో మెప్పించడానికి పాడుతున్నావా? నేను ఒక రోజు వాక్యం చెప్పడానికి ఒక సంఘానికి వెళ్తే ఒక ఆయన వచ్చి చాలా చక్కగా పాడాడు, ఇంకో ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, నేను ఇంకా బాగా పాడగలను. పోటీ తప్పు, సంఘాల్లో పోటీ తప్పు. సంఘాల్లో పోటీ ఎందుకు? నీ హృదయంలో ఉండాలి ఇతరులు మార్చాలనే పోటీ. నువ్వు ఒకటి మారిస్తే నేను 2 ఆత్మలు పట్టుకుంటానని పోటీ ఉండాలి. అలాంటివి లేవు. హెచ్చరిక పాటలు లేవు, హెచ్చరిక పాటలు లేవు. హెచ్చరిక పాటలు పాడితే ఏమవుతుందో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు, 15వ అధ్యాయం 9వ వచనం పైన ఒక మాట ఉంటుందమ్మా. 7ది చదవది. 5 ఇంకొక మాట ఉంటుంది. అది వెరీ గుడ్. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఎక్కడ ఉంది? దూరంగా ఉంది. ఉందా లేదా? ఉంది. ఈరోజు ఏమేమో పాటలు వచ్చేసినా మనకి క్రిస్టియానిటీలో నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలా పాటలు హెచ్చరించే పాటలు లేవు, పరిశుద్ధాత్మ పాటలు లేవు, ఆత్మ సంబంధమైన పాటలు లేవు. ఎలా అయిపోయిందో తెలుసా? మనం ఇక్కడే ఉంటున్నాం. ఆయన అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో హల్లెలూయా స్తోత్రం అంటారు కానీ వారు నా వాక్యానికి చాలా దూరంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నాం? చాలా దూరంగా ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులకు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా, ఏంటంటే మనం వ్యర్థముగా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం? ఎలా ఆరాధించాలి? మనం ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఒకరికొకరు హెచ్చరించుకుంటూ దేవుని మందిరంలో మనందరూ పాడాలి పాటలు. అలా కాకుండా మనం ఎలా పాడుతున్నామో తెలిసి ఇక్కడ చాలా మంచి మాట రాశాడు. మనుషులు కల్పించిన పద్ధతులు. ఏంటో పద్ధతులు ఏంటో చెప్పండి. మనకు నచ్చిన పద్ధతులు చాలా వచ్చాయి దేవుని సంఘంలో, చాలా పద్ధతులు వచ్చాయి. దేవుడు చెప్పిన ఉపదేశములు కాకుండా, దేవుడు చెప్పిన ఉపదేశములు కాకుండా మనుషులు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు. అందుకనే మన సంఘాల్లో, మన సన్నిధిల్లో, మన మందిరాల్లో ఆత్మ ఎటో పోయింది. ఆత్మ ఎటో పోయింది. అదొకసారి తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏమొస్తుందండి? మేము ఆత్మ సంబంధమైన పాటలు పాడాం. ఏమొస్తుందో తెలుసా? నువ్వు నిన్ను హెచ్చరించుకుంటే, నువ్వు దేవుని దగ్గర నిన్ను హెచ్చరింపబడితే నీకు దర్శనాలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? దర్శనాలు కలుగుతాయి. నీ జీవితంలో దర్శనాలు లేవనుకో, దేవోక్తి లేదనుకో, ఏమవుతుందో చూద్దాం. సామెతలు 29వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 29వ అధ్యాయము. దేవోక్తి లేని ఎడల ఎలా తిరుగుతాము? జనులు కట్టు లేక తిరుగుతారు. రోడ్డు మీద ఆంబోతుని కట్టు మొక్క కాలు కట్ల అనుకోండి, ఎలా తిరుగుతుంది? నచ్చినట్టు తిరుగుతుంది. వచ్చినోడిని గుద్దుకుంటా పోదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ జీవితంలో దర్శనం లేకపోతే, నీ జీవితంలో దేవోక్తి లేకపోతే, ఇఫ్ యు
నచ్చినట్టు తిరుగుతాం. ఎలా తిరుగుతాం? నచ్చినట్టు తిరుగుతాం. ధర్మశాస్త్రాన్ని అనుసరించాం. అనుసరిస్తే ఏమవుతాం? ధన్యుడు అయిపోతాం కదా. అందుకని మనం ఏమవుతాం తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఆచరించకుండా ధన్యుడు అవ్వలేదు. ఓకేనండి, మీరు దేవుని పాటలు చాలా చక్కగా పాడాము. అయితే మాకు దేవోక్తి కలిగింది. అమ్మ జాగ్రత్తగా నాకేసి చూడండి ప్లీజ్. నాకేసి చూడండి చెల్లి, నీకు దేవోక్తి కలిగింది అంటే నీకు దర్శనం వరం వచ్చింది. ఓకేనా? దర్శనం వరం వస్తే, ఒక అపోస్తలుడైన పౌలుకి దర్శనం వరం వస్తే ఏమైందో చూద్దామా? నీ దగ్గర బైబిల్ ఉంటే తమ్ముడు ఈసారి నుంచి వచ్చినప్పుడు మర్చిపోకుండా, సెల్ ఫోన్ మర్చిపోయినా బైబిల్ వస్తుంది ప్లీజ్. మీరు సెల్ ఫోన్ మర్చిపోయినా పర్లేదు, బైబిల్ మాత్రం వస్తుంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. జాగ్రత్త వినండి, మన స్టోరీలోకి వెళ్తుంది. మీ అందరికీ దర్శనం వరం వచ్చింది. ఏమొచ్చింది? దేవోక్తి వచ్చింది. దేవోక్తి వస్తే మీ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. 16వ అధ్యాయము యాక్ట్స్ 16:6 చూద్దాం. 16వ అధ్యాయం 6వ వచనం నుంచి ఆస్యాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు లూదియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళింది. మూసియా దగ్గరికి వచ్చి బుతినియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చదవండి. అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చింది. చూడండి జాగ్రత్త వినండి. అక్కడ మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు ఏమొచ్చిందట? దర్శనం వచ్చింది. ఏమొచ్చింది పౌలుకి? అక్కడ ముందు ఏమని రాశాడు దేవుడు? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఎందుకో తెలుసా? దేవుడికి తెలుసు. గాడ్ నోస్ మన ప్లాన్స్ ఏంటనేది దేవుడికి తెలుసు. ఈ రోజు నువ్వు ఈ సమయానికి దేవుని మందిరంలో ఉండాలనేది దేవుని నిర్ణయం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తోడుకుని వచ్చాడు. అక్కడ ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుని వెళ్ళనివ్వకుండా ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా? మాసిదోనియాకి వెళ్ళమంటున్నాడు. ఎలాగా? నోటితో చెప్పాడా? ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. మాసిదోనియాలో ఎవరో వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారి దర్శనం కలిగింది. మాకు సహాయము చేయవా? ఏమంటా ఉన్నాడు మాసిదోనియా వ్యక్తి? మాకు సహాయము చేయవా? ఈరోజు అలాంటి దర్శనాలు మీకు రావాలి. అలాంటి దర్శనాలు రావాలి. ఎప్పుడు వస్తే తెలుసా? దేవుని మందిరంలో నువ్వు కంటింటి ప్రార్థన చేస్తే నీకేమొస్తాయి? దర్శనాలు వస్తాయి. ఇంకా లోతుగా చదవండి. దర్శనం కలిగిన అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసిరి. అక్కడి నుంచి కాకుండా 14వ వచనం నుంచి చదవండి. అప్పుడు లూదియాలో ఏమైందంటే ఒక స్టోరీ చెప్తాను చూడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక పట్టణానికి వెళ్దాం అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ ఏం చేసిందంటే, అపోస్తలుడైన పౌలు ఇక్కడికి వద్దు, నీకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను అన్న. నేను ఇక్కడే మీరు పెట్టాలని మీరు ఎప్పుడైనా నిర్ణయించుకున్నారు? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు. చూడండి, మనం నిర్ణయించుకున్నాం. అపోస్తలుడైన పౌలుకి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయాలి, సువార్త ప్రకటించాలనుకున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ఆత్మ ఏం చేస్తూ ఉంది? వద్దు, అపోస్తలుడైన పౌలు ఇక్కడ వద్దు, నీకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను, నువ్వు అక్కడికి వెళ్తే గొప్ప విషయాలు జరుగుతాయి అని చెప్పి ఆయన ఆత్మని ముందుకు కొనసాగించాడు. ఎక్కడ దాకా తెలుసా? మాసిదోనియా దాకా.
మాసిదోనియాకి వెళ్ళిన తర్వాత ఒక ధనవంతురాలైన స్త్రీ, మీలాంటి ధనవంతురాలైన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు అమ్మ. ఇక్కడ చూడండి, ధనవంతురాలైన స్త్రీ ఏం మాట్లాడిందో చూద్దాం. అలాగా అప్పుడు ఊదా రంగు పొడిని హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు తెలుసా లూదియా పట్టణానికి, లూదియా ఉన్న పట్టణానికి నడిపించాడు? మొట్టమొదటిగా అక్కడ సువార్త ప్రకటింపబడాలనేది ఆయన ఆశ. ఇందాక చెల్లి చెప్పింది కదా, మిషనరీగా చాలా మందిని ఆ స్త్రీ అడిగింది, వెళ్తావా అంటే చివరికి ఏం చేశాడు దేవుడు? తన్నే పంపించాడు చైనాకి. ఎందుకో తెలుసా, అక్కడ సువార్త జరిగితే పౌల్ యాంగోచో అలాంటి గొప్ప సేవకులు అక్కడ అనేక మంది నిలుస్తారని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. లూదియా కుటుంబం లాభపడాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నీ మీద నా మీద ఒక నిర్ణయం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉండగలుగుతాం మనం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ దగ్గరికి ఏమొచ్చింది? సువార్త వచ్చింది. సిస్టర్ ఏమొచ్చింది? ఇక్కడ ఇద్దరు సువార్తికులు ఉన్నారు కదా అమ్మ. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా ఎప్పుడైనా సువార్త చేసినా మీరు వెళితే అట్లీస్ట్ ఒకరైనా వింటారు. ఎందుకో తెలుసా, దేవుని పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. లూదియా చాలా ధనవంతురాలు, వారి కుటుంబం చాలా ధనవంతురాలు, కానీ ఆ స్త్రీకి దేవుని వాక్యం అందట్లేదు. దేవుడు నిర్ణయించుకున్నాడు లూదియా మీద. లూదియా ఎలా వదిలేస్తే అవ్వదు. లూదియా ఒకటే దేవుని పట్ల ఉంటే సరిపోదు. ఆమె ఏం చేసిందో తెలుసా, పౌలు చెప్తున్న ప్రతి మాట విన్నది. విని ఏం చేసిందో తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించింది. ఏం చేసింది? గట్టి చెప్పాలి. సువార్త ప్రకటించింది. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి మనం డిస్కస్ చేసుకున్నాం. నేను నా బాధకి అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా, చర్చ నుంచి వచ్చింది కదా, ఈరోజు ఏం చెప్పారు అది ప్రశ్న. ఎప్పుడైనా అలా అడిగామా? ఇంటికి వెళ్ళాక మనం ఏమడుగుతాం తెలుసా, టైం అయిపోతుంది, వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చు, చేప తెచ్చు, కుటుంబం ఉంది నాకు. అదే కదా అంటే స్త్రీలు ఈరోజు ఏం చెప్పారని ఒక్కసారి నెంబర్ వేసుకున్నామో ఆ రోజు ఇంటికి వెళ్ళాక. ఈమె ఏం చేసిందో తెలుసా, ధనవంతరాలే. ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన పనే ఉంది. తను ఏమనుకుందో తెలుసా, ఈ గొప్ప శుభవార్త నా కుటుంబీకులందరికీ రావాలి. తమ్ముడు ఏం రావాలి? నా కుటుంబీకులందరికీ రావాలి. నువ్వు హాస్టల్కి వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్పాలో తెలుసా, మీరు చాలా గొప్ప శుభవార్త ఈ రోజు విన్నాను. ఏంటో తెలుసా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు నిజమైన దేవుడిని విన్నాను అని ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట లూదియా కూడా విన్నది. అపోస్తలుడైన పౌలు ఏమి గొప్ప ప్రకటన చేయలేదు. ఆయన ఏం చెప్పుంటాడో తెలుసా, నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువే నాకు కనిపించాడు అని చెప్పుంటాడు. అంతే కదన్నా, అంతకు మించి ఆయన ఏం చెప్పుంటాడు? అంతే చెప్పుంటాడు, నాకు కనిపించాడు. అదే నీకు చెప్తున్నాను, ఆయన కనిపించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడుతాడు అనగానే వెంటనే తన మనసుని ఎవరికిచ్చుకుందో తెలుసా, మనసు మారిపోయింది, మారు మనసు చెంది ఏం చేసిందో తెలుసా, ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. రెండో విషయం చూద్దాం. 16 వచ్చాడు. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు నీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాడు. ఆమె ఇలా అనేక దినములు చేయించిందని కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని
ఇక్కడ రెండో కుటుంబం ఏంటో తెలుసా? మొదటిది చాలా డబ్బున్న కుటుంబం చూసాం. ఈ చిన్నది అసలు డబ్బు లేదు చిన్నది, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి కింద దయ్యంగా పనిచేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ చిన్నదానికి డబ్బు ఉంటే పనిచేస్తుందా? చేయదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్నది పని చేస్తా ఉంది. ఎలాగ తెలుసా? తనకి దయ్యం పట్టింది, ఒకరి కింద పని చేస్తూ ఉంది, చేస్తుంది. కానీ దయ్యాలు మనమైతే గుర్తించు, మన దగ్గర సాతాను వస్తాడు అనుకుంటారేమో మీరు. అయ్యో అలాంటి గ్రామంలో ఎందుకంటే మనం అంత భక్తి పరులు కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్, మనం అంత భక్తి పరులు కాదు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? అపవాదం ఏం చేస్తాడో తెలుసా? మన దగ్గరికి చిన్న వాళ్ళు పంపిస్తాడు. నిజంగా అపవాదం వచ్చి ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో. లేదు, మనం అంత భక్తి పరులు కాదు. చిన్న వాళ్ళు పంపించడం మన దగ్గరికి. భక్తి పరులు అయితే మన ఇలా ఉండదు. ఈ చిన్నది దయ్యం పట్టి ఆ దయ్యం ఏం చేస్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ప్రకటించుచున్న యేసుక్రీస్తుని గుర్తుపట్టేసి ఏమంటుందో తెలుసా? ఏమంటుందో చక్కటి మాట రాసి ఎంతమంది సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా, గొప్ప చప్పట్లు. సర్వోన్నతుడైన దేవునికి చప్పట్లు. అందరూ మనమే స్తుతించు, నిజంగా మనమే స్తుతించు. కానీ దయ్యం ఏం చేసింది? వచ్చేవాడు వాక్యం చెప్పడే ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు అలా ఏం చెప్పాడు? చెప్పలేదు. జస్ట్ నించోనే ఇలాగ వెళ్తున్నారు అంతే. ఇలా వెళ్తుంటే ఏం చేసింది? దయ్యం గుర్తుపట్టేసింది. ఎందుకో తెలుసా? దయ్యానికి తెలుసు నిజమైన దేవుడు ఎవరో. మనకే తెలియట్లేదు నిజమైన దేవుడు ఎవరు, మనకే తెలియట్లేదు. ఈరోజు నాకు ఈ అవస్థలకు చెప్పేది ఏంటో తెలుసా? నిజమైన దేవుడిని ధరించుకోవాలి. ఏం చేయాలి? ధరించుకోవాలి. నేను హైదరాబాద్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను నా అపార్ట్మెంట్లో ఉండే ఒక రూమ్ తీసుకున్నాను. దాని పేరు హలో వరల్డ్ దాని పేరు. అంటే రూమ్స్ ఇస్తారు, 8,000 ఒక రూము, మనం బెడ్ అన్నీ ఇచ్చేస్తాం. అక్కడ నేను వెళ్ళినప్పుడు నమ్మండి నమ్మకం ఇప్పుడు ఎలాగ అవుతారేమో. నేను ఆదివారం అయ్యింది, బైబిల్ పట్టుకొని కింద దిగుతుంటే అక్కడున్న ప్రతి ఎవరొస్తున్న కాసి వింతగా చూశాడు. చాలా వింతగా చూసి ఇదేంటి ఇక్కడ బైబిల్ పట్టుకొని దిగుతాడు. ఎందుకో తెలుసా? అక్కడ తలుపులు ఓపెన్ చేస్తే చాలు డ్రగ్స్ కొనుక్కోవచ్చు, గంజాయి కొనుక్కోవచ్చు. నాకు తెలియదు ఆ వాసన, నాకు నిజంగా తెలియదు. నా స్నేహితులు ఒకటి చెప్పాడు, నా రూమ్మేట్, భయ్యా ఇది ఇలా ఒక స్త్రీ వచ్చింది, యవ్వన స్త్రీ. ఆ స్త్రీకి కూడా అలవాటు చేస్తుంది. నిజంగా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ చాలా వెనకబడిపోతుంది దేవుని స్థితిలో. నిజంగా చాలా వెనకబడిపోతుంది. వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు అంతస్తులు కట్టి, కానీ దేవుని అంతస్తు కట్టడానికి వెనకబడిపోయారు. నేను బైబిల్ పట్టుకొని తింటే ఒక అబ్బాయి ప్రశాంత్ అని తను వచ్చి, బ్రో నేను ఒక్కనే చూశాను బ్రో ఇక్కడ బైబిల్ పట్టుకొని దిగడం ఇందులో నుంచి. తను క్రైస్తవుడే. బ్రో నేను అన్నాను, బ్రో నాకు ఇక్కడ ఒక మంచి చర్చ్ చూపించు అంటే, జ్యోతిరాజు గారు వారు మనవోళ్ళు చర్చ్ ఉంది అక్కడికి నాకు చెప్పాడు. నేను అక్కడికి వెళ్తే నమ్మండి, నేను తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా బైబిల్ పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకని నువ్వు దేవుని సంఘానికి వచ్చినప్పుడు దేవుని ధరించుకోవాలి. సర్వోన్నతమైన దేవుని ధరించుకొని వెళ్ళాలి. సిగ్గుపడకూడదు బైబిల్ పట్టుకోవడానికి, సిగ్గుపడకూడదు దేవుని వాక్యం చెప్పడానికి, సిగ్గుపడకూడదు దేవుని సాక్ష్యం చెప్పడానికి, సిగ్గుపడకూడదు ఎక్కడన్నా నించోని దేవుని పాటలు పాడడానికి. సిగ్గుపడకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు అలా బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడా సిగ్గుపడలేదు. ఆయనే అలా జీవించినప్పుడు ఆయన 1% అన్నా మనం జీవించడానికి సిద్ధపడాలి. సిగ్గుపడకూడదు. ఎవరన్నా వచ్చి నువ్వు క్రైస్తవుని నమ్ముకున్నావా, దేవుని నమ్ముకున్నావా? అవును, నేను సర్వోన్నతమైన యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పగలగాలి.
నీ కుటుంబానికి ప్రకటించగలగాలి. లూదియా ఎలాగైతే ప్రకటించగలిగిందో నువ్వు కూడా అలా ప్రకటించగలగాలి. ఈ దయ్యం ఎలాగైతే దేవుణ్ణి ప్రకటిస్తూ ఉందో నువ్వు కూడా అలా ప్రకటించగలగాలి. రెండోది చూసాం, పేద చిన్న బిడ్డని చూసాం. మూడోది మీరు అదే 16వ అధ్యాయం 3వ వచనంలో 25వ వచనంలో చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినిచుండి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరాడు. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు కూడా. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాను బిడ్డగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలని అడిగాడు. ఏమడిగాడు? ఇక్కడ ఏమన్నా ఆయన ఏమన్నా చూసాడు అనుకున్నారా అన్న? ఏమన్నా చూసాడా? వీళ్ళు పాటలు పాడడం, కీర్తించడం, సాక్ష్యం చెప్పడం, వాక్యం చెప్పడం ఏమైనా చూసాడా? చూడలేదు. అక్కడ దేవుడు నిజంగా అలా జరుగుంటే దేవుడు రాయించాడు. వీళ్ళందరూ పారిపోయారేమో అనుకొని ఆయన కత్తి చూసుకుందాం అనుకున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు, శీల ఆయన పిలిచి, మేము అందరం ఇక్కడే ఉన్నాం. పాటలకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నువ్వు పాట పాడితే నీ జీవితం మారిపోద్ది, నువ్వు పాట పాడితే నీ పరిస్థితి మారిపోద్ది, నువ్వు పాట పాడితే నీ గమ్యం ఏంటో నీకు తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్న చెరసాల అధికారికి తన గమ్యం ఏంటో తెలిసింది. ఆ గమ్యం ఏంటో తెలుసా? రక్షణ అనే గమ్యం. తమ్ముడు, మీకు మళ్ళీ చెప్తున్నా, స్త్రీలకు చెప్తున్నా, పురుషులకు చెప్తున్నా, యవనస్తులకు చెప్తున్నా, నీ గమ్యం ఏంటో తెలుసా? రక్షణ భాగ్యం నీ గమ్యం. రక్షణ భాగ్యం నీ గమ్యం. ఇంకా నువ్వు రక్షణ తీసుకోలేదేమో. అయ్యో అన్న, రక్షణ తీసుకుంటే మేము పడిపోతామేమో అన్న, మేము పడిపోతామేమో. ఏం పడిపో, మంచి స్థాయికి వెళ్తారు. నిజంగా చాలా మంచి స్థాయికి వెళ్తారు. మీరు బాప్టిజం తీసుకొని దేవుని కోసం ప్రయాసపడితే మీరేం పడిపోరు. దేవుడు మీ పక్కన ఎవరు ఉంచుతాడు? దేవుడితో సంబంధం ఉంచుతాడు. నువ్వు తప్పు చేస్తే ఒక గద్దింపు వస్తుంది, ఒక గద్దింపు వస్తుంది. ఏంటో తెలుసా? వద్దు, ప్లీజ్ ప్లీజ్ తప్పు చేయదు. దానికి నువ్వు లోబడాలి. ఇక్కడ చెరసాల అధికారి మామూలు యావరేజ్ కుటుంబం, మధ్య తరగతి కుటుంబం. మొదటిది ఎవరు చూసాం? లూదియాని చూసాం, చాలా డబ్బున్న కుటుంబం. రెండోది ఎవరిని చూసాం? చిన్నదాన్ని చూసాం. తర్వాత మూడోది మధ్య తరగతి కుటుంబం అయిన చెరసాల అధికారిని చూసాం. అంటే దేవుడు అందరికీ సమానుడా కాదా? అందరికీ సమానుడే. డబ్బున్న వారికి ఒకలాగా, లేని వారికి ఒకలాగా, మధ్య తరగతి కుటుంబం ఒకలాగా చూసే దేవుడు కాదు. ప్రతి కుటుంబంలోని ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇక్కడ రాయించిన మాట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నీ జీవితంలో మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయి? దర్శనాలు ఎప్పుడు జరుగుతాయి? తమ్ముడికి ఒకరోజు దర్శనం వచ్చింది. ఇక్కడ ఉన్న తమ్ముడు నాతోనే ఉంటాడు. ఇక్కడ ఉన్న తమ్ముడు ఒకరోజు దర్శనం, చెల్లి కూడా. చెల్లిది చాలా మంచి సాక్ష్యం, చాలా మంచి. అక్కడ కనబడుతున్న చెల్లికి లాస్ట్ ఇయర్ ఆ ముందంతా టీబీ అరెస్ట్ అయింది. నిజంగా ఈరోజు దేవుడు నిల్చోబెట్టుకున్న సాక్షిగా వాడుకుంటాను. తగ్గిపోయి చిన్న బిడ్డ 10వ తరగతిలో దేవుడు అపవాది ఎంత శోధించినప్పటికీ ప్రార్థన పరులాగా నించుంది. నేను సాక్షిగా, దేవుని సాక్షిగా నించోవాలనుకుంది. టీవీ వస్తే ఎవరన్నా బ్రతుకుతారా? కానీ దేవుడు నిల్చోబెట్టుకున్నాడు ఆ బిడ్డను. ఈరోజు సాక్షిగా మీ ఎదురుకుంటా
ఈ బెడ్లు రాతూనే ఉంటాయి యవనస్తులు. అన్న నాకు దర్శనం వచ్చిందన్న ఒక రోజు వచ్చి చెప్పాడు, తమ్ముడు ఏంటి మేడ గది ప్రార్థన ఒకటి చూపించాడు దేవుడు. నేను అపోస్తులైన పౌలు ఎలాగైతే వాళ్ళందరూ చేశారో, ఎలాగైతే అపోస్తులు అందరూ మేడ గదిలో ప్రార్థన చేశారో నేను అలాంటి ప్రార్థన చూశానన్నా. నేను చేద్దాం అనుకుంటామన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాడు 8 నెలల క్రితం. ప్రతి నెల మానకుండా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి యవనస్తుడికే, యవనస్తులే ఎలాగుంటే పెద్దవారు అంత అనుభవం కలిగిన వారు మీరందరూ చేయలేమా? మనం మన శరీరం సపోర్ట్ చేయదనుకుంటున్నారా? అడుగువై ఒక అడుగు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. నా చెల్లిని నడిపించాడు, లేవనెత్తాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, స్వస్థపరిచాడు. అందరూ చనిపోతుందని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకుంది. దేవా నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ సాక్షిగా ఉంటాను దేవా అని ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు బ్రతికించాడు. ఈరోజు మీ మధ్య నించొని సాక్ష్యం చెప్పడానికి, మంచి పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి ఒక స్త్రీ గొప్ప స్త్రీగా నించుంటుంది. నా చెల్లి, ఇక్కడ ఉన్న చెల్లెలు కూడా నించోవాలని కోరుకుంటా ఉన్నాను. మిషనరీస్ గా లేవాలని కోరుకుంటా ఉన్నాను. వీళ్ళే కాదు, మధ్య వయసులో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు లేవాలి. దేవునికి ఒక మిషనరీగా లేవాలి. నీ జీవితమే ఒక మిషనరీ జీవితంగా మారిపోవాలి. ఎప్పుడు మారిపోతుందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దర్శనం కలిగి ఉంటే నీ జీవితం మారిపోతుంది. అమ్మతో నేను ఇందాక మాట్లాడాను. దేవా నువ్వు మాట్లాడితే, అమ్మ పేరు ప్రవీణ ఉంది, ఇందాక నన్ను కూర్చోబెట్టుకొని తన జీవిత సాక్ష్యాన్ని చెప్తా ఉంది. ఆమెకేమైనా కుదువా? అమ్మ మీకేమైనా కుదువా? లేదు. కానీ ఏమన్నా తెలుసా ఆమె నాకు, నువ్వు కనబడితేనే, నువ్వు కనబడాలి నాకు అంతే. ఏమన్నా తెలుసా? నువ్వు కనబడాలి నాకు, నువ్వు కనబడాలని మొండి పట్టుకుంది. దేవుడు ఏమన్నా తెలుసా? ఇదే శుభవార్త, ఇదే నీకు మంచి శుభవార్త, ఇదే నీ శుభవార్త. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ నేనేం చెప్తున్నానో తెలుసా? దేవా నేను మోకరించాను, నీ దర్శనం నాకు కలగాలి, నా జీవిత గమ్యం ఏంటో నాకు తెలియాలని నువ్వు ప్రార్థన చేస్తే జీవితం ఏంటో తెలుసుకో. నీ జీవితం ఏంటో తెలుసుకో. ప్రార్థన చేస్తావా? మా సంగమా ప్రార్థన చేస్తావా? నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో దేవుడు చెప్పేస్తాడు. ఏలియా కూర్చొని ధీమాగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎవరో ఏలి కూర్చొని దేవుని సన్నిధిలో ధీమాగా ఉన్నాడు. శామ్యూయల్ నీకే అని పిలిచాడు దేవుడు. పిలిచాడు. ఏలి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. తన బిడ్డలు హోఫీ ఫినియాస్ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దేవుని మందిరంలో ఏ తప్పులు చేస్తున్నారో కూడా తెలియదు. మర్చిపోతే దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? శామ్యూయల్ అని పిలిచాడు. ఈరోజు తమ్ముడు కూడా పిలుస్తూ ఉన్నాడు. తమ్ముడు, దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు ఏమన్నాడు తెలుసా దేవుడి దగ్గర? చెప్పు ప్రభు. అలా అనాలి. మీరందరూ అలా అనాలి. దేవుడు పిలిచినప్పుడు చెప్పు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడు మనకి కానీ అలా పిలిచాడు అనుకోండి, దెబ్బకి ఆ రూమ్లోకి వెళ్ళాం. దెబ్బకి ధైర్యం, బాబో ఇదేదో పెద్ద దైవం మా ఇంట్లోకి వచ్చింది బాబో, ఇదే మనం అప్పుడు ఇంక కానీ మారిపోతాం. పెద్దవాళ్ళు తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చి ప్రార్థన లేకపోతే ఇంకోటి ఏదో తెచ్చేద్దాం లేదా? మనం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? పిలిచినప్పుడు పలికే దేవుడు. ఆయన పిలిచినప్పుడు పలికే దేవుడు అయితే, ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకవా? పలకాలి. సమూయేలు అంత మంచి ప్రవక్త ఎందుకయ్యాడో తెలుసా? నీ దాసుని చెప్పు ఏంటో అని అన్నాడు కాబట్టి ఈరోజు మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. ఇంకా కొంచెం లోతుగా మనం చూద్దాం. సంఖ్యాకాండం అని ఎంత దాకా ఏమనుకోకండి, చిన్న
లాస్ట్ డే కాబట్టి కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఓకే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 8 దాకా. మోషే పురుష దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతలో పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఎవరు విన్నారు ఆ మాట? ఎవరి కోసం విన్నాడు? మోషే కోసం. ఎవరు చదువుకున్నారు? ఆరోను మిరియాము. ఎవరాళ్ళు? సొంతలే కదా, సొంతలే. దేవునికి దగ్గరగా ఎందుకు అయిపోయాడో తెలుసా మోషే? అసలు వినాల్సిన అవసరం ఏంటి? సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెలే కదా వాళ్ళు. ఎందుకు వినాల్సిన అవసరం ఏంటి దేవునికి? దేవుడు తన ఇల్లంతటి ఏమైపోయాడు? నమ్మకస్తుడు అయిపోయాడు. కాబట్టి మోషే మీద ఏగ కూడా వాళ్ళవట్లేదు, మోషే మీద ఏగ కూడా వాళ్ళవట్లేదు. మిరియాముని అహరోను పిలిచి ఆ వెంటనే ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, చదవండి. మోషే భూమి మీద నుండి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞానించారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియామును పిలిచారు. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఇంటిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడు. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? మీరు నిజంగా భక్తులైతే, తనతో సింపుల్ గా చెప్తాను, సింపుల్ గా చెప్తాను. ఏమంటే మీరు నిజంగా భక్తులైతే నేను దర్శనం ఇవ్వనా మీకు? దాని అర్థం అది. అహరోను మిరియాములకి ఏమన్నాడు తెలుసా? మీరు నిజంగా భక్తులైతే నేను మీకు దర్శనం ఇస్తాను కదా. మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాను? మోషేకి ఎందుకు దర్శనం ఇచ్చాను? మోషేకి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను? ఎందుకు దేవుడికి ఎవరికి ఇవ్వాలో కూడా తెలుసాను. అందుకనే మీరేం భయపడక్కర్లేదు. మీ మీద ఎలాంటి వారు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలు వేసినా, ఎన్ని మాటలన్నా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు సిస్టర్, పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఒక చూపు వాళ్ళ మీద వేస్తాడు. నువ్వు నిజంగా దేవుని భక్తుడు అయితే, నిజంగా దేవుని భక్తుడు అయితే. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడా? మోషే లేడు. అహరోను మిరియాములు సొనుక్కుంటా ఉన్నారు. ఆయనకు అప్పుడే పెళ్ళయింది, మోషే గారికి అప్పుడే పెళ్ళయింది, సురుక్కుంటా ఉన్నారు. ఏంటి మోషే గొప్పడేంటి? ఏంటంటే మోషే గొప్పడేంటి? దేవుడు మాట్లాడేది మేము కాదా? మేము కూడా గొప్పలే కదా అని అనుకుంటా ఉంటారు, దేవుడు ఏమంటాడు తెలుసా మోషేతో? మోషే నమ్మకు. మొత్తం మాట ఏంటి తెలుసా మోషే కోసం? సాత్వికుడట ఆయన. సాత్వికుడు ఇవాళ మారిపోవాలి. ఈరోజు నీకు దర్శనం కావాలంటే సాత్వికుడిగా మారిపోవాలి. రెండోది, ఎప్పుడైతే నువ్వు సాత్వికుడిగా మారిపోతావో దేవుని మందిరంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి పైకి. హల్లెలూయా. మీరంతా నమ్మకంగా ఉంటారు దేవుని సన్నిధిలో. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవా నేను నీ మందిరంలో, చెప్పండి నాతో, దేవా నీ మందిరంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభు, సాత్వికుడిగా ఉంటాను ప్రభు, మోసేలా జీవించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు. ఎందుకో తెలుసా? మోషేకి దర్శనమిచ్చాడు దేవుడు. ఈరోజు ఇదంతా మాట్లాడుకుంటున్నానే మోషే గారి ద్వారా. ఆయన లేకపోతే అలా దర్శనం కలగకపోతే ఉంటుందా? ఇంకెవరో నేనెవరు? అసలు నేను ఇక్కడ నిల్చోవాల్సిన పని లేదు, ఇక్కడ వినాల్సిన పని. దేవుడు మోషేకి దర్శించాడు కాబట్టే 10 ఆజ్ఞల పలక వచ్చింది. మోషేను దర్శించాడు కాబట్టే 5 ఖండాలు తోరా రాయబడింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం నడవబడ్డారో, ప్రామిస్ ల్యాండ్కి, వాగ్దానపు దేశానికి నడవబడ్డారో, మోషేకు ప్రతీది తెలుసు ఎక్కడికి నడిపించాలో. ఎందుకు నడిపించగలిగాడో తెలుసా? ఆయన ముందు దర్శనం కలిగింది. ఆయన ముందు ఏముంది? దర్శనం కలిగింది. ఇంకొక వ్యక్తి కోసం చూసి నేను ఒక పావుగంటలో ముగించేస్తాను. ఓకేనా? పర్లేదు, ఒక పావుగంట.
మీరు భోజనాలు సారీ ఏమనుకోకండి, దేవుని ప్రేరేపణ కొన్ని మాటలు చెప్పి భోజనం అన్న చాలా ఎలక్ట్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు దానియేలు గారి కోసం చూడు. దానియేలు గారి దగ్గరికి రండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుదాం. ఎలా తెలిసిందంట? దర్శనము ద్వారా తెలిసింది. ఏం తెలిసింది? యుద్ధం జరుగుతాదని తెలిసింది. అమ్మ దీన్ని బట్టి నేను ఒక్కొక్కటిగా చెప్పుకొని వస్తాను. మళ్ళీ మొదటికి వెళ్తున్నాను. మీకు దర్శనం కావాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన పాటలు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ పాడాలి దేవుని సన్నిధిలో. మీరు ఎప్పుడైతే హెచ్చరించుకుంటారో దేవుడు మీతో మాట్లాడతాడు. మీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి ఏం చేస్తాడో తెలుసా? మీకు దర్శనాలు కలగజేస్తాడు. మీరు దర్శనాలు ఎప్పుడైతే మీకు వస్తాయో మొట్టమొదటిగా మీ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు 3 ఆశ్చర్యకార్యాలు చేశాడు. మీరు మాట్లాడితే చాలు గొప్ప ఆశ్చర్యం, ఒక కుటుంబమే మారిపోతుంది. మీరు మాట్లాడితే చాలు. ఎప్పుడు తెలుసా? దర్శనము కలిగితే. రెండోది ఏంటో తెలుసా? నీ మీద ఎవరన్నా సొనుక్కుంటే అది కూడా తెలుసుకోండి మీకు. అదే కదా చూసాం మోషే దగ్గర. మూడోది మీ జీవితంలో ఏ కీడన్నా వస్తుందంటే అది కూడా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ యుద్ధం వస్తుందని దానియేలుకి దర్శనం ద్వారా తెలిసిందా లేదా? తెలిసింది. ఈరోజు నీ మీద ఎటువంటి కీడు వచ్చినా సరే నీకు ముందుగానే దేవుడు చెబుతాడు. నీకు చూపిస్తాడు, లైవ్ లో చూపిస్తాడు. దేవుడు దర్శనం కలిగితే దానియేలుకి అక్కడ అదే జరిగింది. అమ్మ మరొకసారి చదువుచలే. హల్లెలూయా. నీ జీవితంలో ఏ కీడు వచ్చినా అది ముందుగానే నీకు దర్శనంలో ఆయన చూపిస్తాడు. నీ మీదకి అపవాది వస్తున్నాడు అని నీకు తెలియకపోవచ్చేమో, నా నిజమైన దేవుడికి తెలుసు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా ప్రియమైన బిడ్డ, తమ్ముడు, చెల్లి అని చెప్పి పిలుస్తాడు. నేను నా ప్రియమైన తల్లి అని చెప్పి నేను పిలిచి ఏం చేస్తాడో తెలుసా? నీకు దర్శనాన్ని చూపిస్తాడు. దర్శనాన్ని చూపించి ఏం చేస్తాడో తెలుసా? దాన్ని తప్పించుకోవడం ఎలాగో కూడా దానియేలుకి చెప్పాడు. ఎలా తప్పించుకోవాలో కూడా దానియేలుకి చెప్పిన దేవుడు నీకు నాకు చెబుతాడు. చివరిగా ఇంకొక 2 చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 9వ అధ్యాయం. అతడు ప్రయాణం వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. 4వ విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో నీ పేరు మారిపోతుంది. నమ్మరండి, నిజంగా మీ పేరు మారిపోతుంది. మీ పేరు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు దేవుడు మిమ్మల్ని దర్శిస్తే. అపోస్తలుడైన పౌలు ముందు ఎలా ఉండేవాడు? సౌలు. తన జీవితం ఎలా ఉండేది? దుర్భరమైన జీవితం. చాలా విద్యావంతుడు, చాలా తెలివైన వాడు, చాలా వివేకము కలిగిన వాడు, చాలా అందగాడు కూడా ఆయన. అయినా సరే క్రైస్తవులను చంపడానికి సిద్ధపడిపోయి మనల్ని చంపడానికి అంటే క్రైస్తవులను చంపడానికి సిద్ధమై వెళ్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆయన దర్శించాడో సౌలుగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? నువ్వు ఈ రోజు చెడుతనంలో ఉన్నావేమో, చీకటిలో బ్రతుకుతున్నావేమో, నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? దేవుడు దర్శిస్తే వెలుగులోకి మారిపోతుంది. హల్లెలూయా. వెలుగులో ఉంటావా, చీకటిలో ఉంటావా? చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. వెలుగులో ఉందాం మనందరూ.
వెలుగులో ఉండాలంటే ఏం చేయాలి? మనకి దర్శనం కలగాలి. ఇంకొక రెండు చూసుకొని ఆదికాండం 15:1 అమ్మ, నేను ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే టైం అయిపోయింది, కాకపోతే ఎంతో చెప్తున్నాను. 15:1 చదవండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నా బహుమానము, నీ బహుమానము ఏంటవుతుందట? బహుమానాలు వద్దు. క్రిస్మస్ కన్నా మీరు ఏం గిఫ్ట్లు ఇస్తారా? ఇస్తారు. సండే స్కూల్ పిల్లలకి ఇస్తారు కదా, అంటే మామూలుగా అయితే ఇస్తారు. మన బహుమానాలు ఏమవుతాయి? దేవుడు దర్శిస్తే అబ్రహాముకు దేవుడు దర్శించి ఏమన్నాడు తెలుసా? మొదటిది భయపడద్దు. రెండోది ఆయన చెప్తున్న మాట, నేనే కేడము. ఎవరికి? అబ్రహాముకి నేనే కేడము. మూడోది ఏం చెప్తున్నాడు? ఆయనకు వచ్చే బహుమానము చాలా అభివృద్ధి అయిన బహుమానము దొరుకుతుందని చెప్తాడు. యాకోబుకు ఒకసారి కనిపించాడు, చాలా మంది భక్తులు కనిపించిన దేవుడు, దర్శించిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా దర్శించాలి. ఆయన ఇష్టపడతామని పురోగతం గారు నా పాటల బుక్ తీసుకున్నారు, మీరు ఒకసారి ఇస్తారా? నేను ఇందాక అడుగుతామని కూడా దేవుడు కూడా జ్ఞాపకం చేస్తాను. మీకు దర్శనం కావాల్సిన వారు ఒక్కసారి చేతులు పైకెత్తండి. ఆరాధనతో ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు కూడా నా దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవా, నువ్వు చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, నాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని బ్రతికించే దేవుడు, మమ్మల్ని ఉన్నతమైన స్థితికి చేర్చే దేవుడు, మా గమ్యాలేంటో తెలియజేసే దేవుడు, మా జీవితాలేంటో మాకు తేటగా తెలియజేసే దేవుడు నీవయ్యా. అబ్రహాముకు ఎలాగైతే తండ్రి కేడముగా ఉన్నావో మాకు కూడా కేడముగా ఉండడం ప్రభువా. మోసే పట్ల నువ్వు ఎలాగైతే ఉన్నావో మా జీవితాల్లో కూడా మీరు అలాగ ఉండండి అయ్యా. యేసయ్య మోసే పట్ల ఎలాగైతే సాత్వికుడు అని పిలిచావో మేము మా మందిరాల్లో సాత్వికతను ధరించుకొని ఉండాలని ఆశపడుతున్నామయ్యా. నీ మందిరాల్లో మేము నమ్మకమైన వారిగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. నీకు అపోస్తలుడైన పౌలు దర్శించావు దేవా. సౌలు నుంచి పౌలుగా మారిపోయింది దేవా. సౌలు నుంచి పౌలుగా మారిపోయాడు దేవా. నా జీవితాన్ని మార్చండి. నా పేరునే కాదు ప్రభువా, నా జీవితము చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగులోకి మార్చండి ప్రభువా. నేను స్తుతించినప్పుడు నా స్తుతి నీకు యాగంగా మారి నా పరిస్థితులు మారిపోవాలి ప్రభువా. ఎలాగైతే అపోస్తలుడైన పౌలును దర్శించగా మాసిదోనియాకి నడిపించి ఆయన సువార్త ప్రకటించగా కుటుంబాలు ఎలాగైతే మారిపోయారో మేము అడుగు పెడుతున్న ప్రతి గడప మారిపోవాలి ప్రభువా. ప్రతి కుటుంబము మారిపోవాలి ప్రభువా. ప్రతి సైన్యము మారిపోవాలి ప్రభువా. ప్రతి మనసు మారిపోవాలి ప్రభువా. ప్రతి హృదయము మారిపోవాలి ప్రభువా. నీకు వందనాలు. నువ్వు నిజమైన దేవుడు, నువ్వు నిజమైన దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు. ఒక చిన్న పనులు పాడుకొని అందరూ ముగించుకున్నాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే
మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా అందరూ కలుపుకోండి మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేను వీరుడా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నేను తిరుగా నీ సన్నిధిలో మోకరిస్తామయ్యా నీ సన్నిధిలో మోకరించి మేము వెనుతిరుగమయ్యా మోకరించి కలిగిన వారు మోకరిస్తారు సాగేదా నేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేను తిరుగా ఒక చెయ్యి హృదయం మీద పెట్టుకుందాం రెండో చెయ్యి దేవుని వైపు చూద్దాం ఒక చెయ్యి హృదయం మీద రెండో చెయ్యి దేవుని వైపు చూసి మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేను తిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నేను తిరుగా నీ సన్నిధిలో మోకరిస్తాము ప్రభువా ఈరోజు దేవునితో మాట్లాడుతూ నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన అవస్థ, నా ప్రియమైన అవస్థ ఈ లోకం వెళ్ళిపోతుందో తెలియదు, ఈ గమ్యం ఏంటో తెలియదు. ప్రకటన చేయడానికి చేతులు లేవట్లేదు, స్వార్థికులు లేవట్లేదు, దేవుడు సేవకులని పడుతుంది, కన్నీటి ప్రార్థన చేయట్లేదు, కన్నీటి ఆరాధన చేయట్లేదు, ఆత్మ సంపాదించాలనే భావం లేదు ఈ లోకానికి. క్రైస్తవుడికి లేదు భావం లేదు. నా
ప్రియ సంగమా, దేవుడు ఇంకా బాధిస్తున్నాడేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఏకాంత గదిలో దేవా హిజ్కియాతో ఎలాగైతే మాట్లాడాడు, అపోస్తలుడైన పౌలుతో ఎలా మాట్లాడాడు, అబ్రహాముతో ఎలా మాట్లాడాడు, మోషేతో ఎలా మాట్లాడాడు, నన్ను దర్శించండి, నన్ను దర్శించండి, నన్ను దర్శించండి అని ప్రార్థించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడితో మాట్లాడడానికి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండడానికి సిద్ధపడతారు. నీకు వందనాలు. ఈ రోజు సంస్కృతిలో నీ రోజు కోరిక నన్ను వాడుతున్నాను. నీకు వందనాలు. ఎందుకు పనికిరటువంటి వాడు, కొట్టు అని మంటువాడు, పెద్దగా ఉండేవాడిని నేను విరామెత్తి ఈ సన్నిధిలో ఈ మందిరంలో వాక్యం చెప్పడానికి నురిచిన గొప్ప తలాంతిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన యవనస్తులు జ్ఞాపకం చేసుకున్నాయా, ఇక్కడ వచ్చిన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాయా, ఇక్కడ వచ్చిన అక్కలు జ్ఞాపకం చేసుకున్నాయా, ఇక్కడ వచ్చిన చెల్లెలు జ్ఞాపకం చేసుకున్నాయి, ఇక్కడికి వచ్చిన పురుషులు తప్పులందరూ జ్ఞాపకం చేసుకున్నాయి, దైవజనులు జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రయాసపడి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మీరే పట్టణస్తులు ప్రకటన చేసేవారు. ఈరోజు మాకు ప్రకటన చేస్తున్నాము. అతిగా ఉపవాసం ఉన్నాం ప్రభు, మా జీవితం మారిపోవాలని ఉపవాసం ఉన్నామయ్యా. ఇదే పట్టణస్తులు ఎలాగైతే ఉన్నారో మీకు ఉపవాసం ప్రార్థన చేశాం. మా ప్రార్థన అంగీకరించండి, మా ఉపవాసాలు అంగీకరించండి ప్రభు. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ మందిరంలో నిత్యము నిరకలుగా ఉండే భక్తులుగా, నిత్యము నిరకలుగా ఉండే ప్రార్థనా పరులుగా, నిత్యము నిరకలుగా ఉండే యోగులుగా మమ్మల్ని ఇచ్చుకోండి. అనేక మంది యవనస్తులు ఈ సంఘం నుంచి లేవబడును, అనేక మంది యవనస్తులు లేవబడును గాక, అనేక మంది సువార్థికులు లేవబడును గాక, అనేక మంది దర్శనాలు కలుగును గాక. ఎంత మంచి ఆరాధన మనందరి నిర్మించిన ప్రభావం అందరూ ఏకకంఠంగా ఉంచి వాక్యంతో మాట్లాడుతుంది. నిన్న నేను ఏకరీతిగా నిలిచిపో మమ్మల్ని ఉన్నతమైన స్థితికి నడిపించలేదు. మరొకసారి ఈ నామానికి హెచ్చు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ నచ్చరైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రతి మాది వేడుకుంటూ ఉన్నాను తండ్రి. చివరిగా ఒక్క వీడియో చూపించి నేను కూర్చోండి, మా అందరూ దయచేసి కూర్చోండి. ఒక్క వీడియో చూపించి నేను మళ్ళీ అన్నికి నేను మైక్ ఇచ్చేస్తాను. చివరిగా ఒక వీడియో దయచేసి. ఈరోజు ఇప్పుడు సమయం అయిపోయిందని నేను అనుకోండి. చివరిగా ఒక వీడియో దయచేసి కూర్చోండి. ఒక 10 నిమిషాలు. ఒకసారి లైట్లో ఒకసారి అమ్మ ఇప్పుడు నేను చూపించే వీడియో యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ఏలో సంఘాలు ఎంత ఘోరంగా తయారయ్యాయని చూపిస్తుంది. రేపు పొద్దున మన దేశానికి కూడా అలాంటి అలవాటు చేసుకుంటారు నాకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితులకు మనం దిగజారిపోకూడదని ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటో తెలుసా? మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. అమ్మ ఆకాశం ఒకసారి చూడండి, ఆకాశం ప్లీజ్. మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. అలాంటి దిగజారుడు సంఘాల్లోకి పడిపోకుండా, మందిరాల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని ప్రార్థన చేయాలి. పక్కన చేయాలి. During the church service, a leader was swinging all around the ball while singing Miley Cyrus's song. ఆయన చర్చ్ పాస్టర్ ఎలాగా ఫుట్బాల్ అదేమనుకున్నారు? బైబిల్ ఫుట్బాల్తో పెట్టారు. చూడండి, ఇది చర్చ్ ఎలాంటి ఇది చేస్తున్నారు చూసారా? అది చర్చ్ చూసారా? జంపింగ్ చేస్తున్నారు అని కాదు చూసారా? దేవుడి సంఘం చర్చిల్లో మందు తాగుతారు. చూడండి, చర్చిల్లో ఎలాంటి వేషధారణ వేసుకొని జీవిస్తాము.
ఎలాంటి వేషధారణ And వేస్తున్నారు? we wonder why many people don't want to come to church anymore. Most churches don't even realize that Jesus has left their ministry because they are so caught up in entertainment. The devil's strategy in this is to get the believer to take their eyes off of Jesus and to focus only on the entertainment. The gospel isn't meant to entertain you. It's meant to provoke you to change. If you're not burning for Jesus, then you're going to seek to be entertained. మరొకసారి ప్లీజ్ ఒకసారి మరొకసారి చూడండి. In business. Don't believe me? Check this out. During the church service, a leader was swinging on a wrecking ball while singing Miley Cyrus's song, Wrecking Ball. Churches are punting the Bible like a football. During the church conference, there was a seductive male dancer dancing on a pole. This pastor was pouring syrup on the Holy Bible. That same pastor was bouncing on a trampoline during a sermon. You have churches around the world turning into bars. You have drag queens becoming ordained ministers. Sermons are being replaced for TED Talks and motivational speeches by pastors. And we wonder why many people don't want to come to church anymore. Most church... లైట్ వేసి అమ్మ చూసారా, ఈ భారం మీ మీద పెట్టేసి వెళ్తా ఉన్నాను. దయచేసి మర్చిపోకండి. ప్లీజ్ ప్రే ఫర్ అవర్ ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఓకే ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని సంఘాలు అపోజిట్ పౌరులు ఎలా కట్టాడు అలా కట్టేలాగా మీరందరూ ప్రార్థించండి. సేవకులు, ఇలాంటి సేవకులు అక్కడ కూర్చున్నామా, అలాంటి సేవకులు అనేక మంది లేచి నిజమైన సేవ చేసేవారిగా, మీరు అనేక మంది మిషనరీస్గా, సేవకులుగా, పరిచారకులు, యవనస్తులు లేవాలని నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ భారం పెట్టేసి నేను బయలుదేరుతా ఉన్నాను. మరొకసారి దేవుని చెప్పినైతే మేము ముందుకు నేను కలుస్తాను. అంతవరకు సెలవు. దేవునికి వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన చెప్పండి. పాట పాడుతుందిగా కాను పాట పడుతుంది. పుణ్యవతిగా రండి.